పండగ అనుకోండి. ఈ 15-20 రోజులు ప్రతి విద్యార్థికి కూడా ఒక పండగ అనుకోండి. ఒత్తిడి అని అంటారు అందరూను. ఒత్తిడి కూడా ఒక వరమని గుర్తుంచుకోండి. ఒత్తిడి ఉంటే కదండి మీరు చదువుతారు. మీ టీచర్ అంటే కదండి ఒక మాట అంటే కదా మీరు చదువుతారు. మీ పేరెంట్స్ మీకోసమే కదండి ఆలోచిస్తారు. అందుకని అమ్మాయిలు కానీ ఈ సెన్సిటివ్, ముఖ్యంగా ఈ సెన్సిటివ్ ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలకే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. సెన్సిటివ్గా ఫీల్ అవ్వకండి. మీకు వచ్చింది రాయండి. పరీక్ష పోయినా పర్వాలేదు, మరలా ఎగ్జామ్స్ పెడతారు, పాస్ అవుతారు. కంగారు ఏమీ లేదండి. సో అందరికీ కూడా ఈరోజు నేను ఇంటర్మీడియట్ రాస్తున్నటువంటి విద్యార్థులకు, అలాగే రేపు 16 నుంచి జరగబోయే 10th క్లాస్ విద్యార్థులకు కూడా ఒక సైకాలజిస్ట్గా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీ అందరికీ కూడాను. సో అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ బాగా రాయండి. చివరిగా ఒక మాట, ఇవాళ రాసిన ఎగ్జామ్ గురించి రేపు రాబోయే దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇవాళ రాసిన ఎగ్జామ్ గురించి మళ్ళీ ఇంటికి వచ్చి డిస్కస్ చేయకండి. రేపు దాని గురించి ఎగ్జామ్ రాసి వస్తారు కదా, మధ్యాహ్నం హ్యాపీగా భోజనం చేసి పడుకోండి. ఒక గంట పడుకొని లేచి రేపు ఎగ్జామ్ గురించి చూడండి. ఇలా 6 రోజుల పేపర్లు చేయండి. లాస్ట్లో మీకు ఎన్ని మార్కులు వస్తాయో క్యాల్కులేషన్ చేయండి. ఎటువంటి డిప్రెషన్కి కానీ, మనోవేదనకు కానీ, ఒత్తిడికి కానీ గురవ్వద్దు. మీకు ఇంకా ఏమైనా సూచనలు సలహాలు కావాలంటే జీజీహెచ్లో రూమ్ నెంబర్ 16లో సైకాలజిస్ట్గా నేనున్నాను. ఉచితంగా మీకు ఏమైనా సర్వీస్ కావాలంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను.